18వ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వజన్మ పుణ్య ఫలితము వలననే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపి అయి మహారణ్యములో ఒక మొద్దువారిల చెట్టు అయి ఉండగా తమ కృప వలనని నాకు మోక్షము కలిగినదా? మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసి వచ్చేదే కదా. అట్టి నేను ఎక్కడా? మీ దర్శన భాగ్యము ఎక్కడా? నాకు ఈ సద్గతి ఎక్కడా? ఈ పుణ్యఫలప్రదమైన ఈ కార్తీక మాసం ఎక్కడా? పాపాత్ముడునైన నేను ఎక్కడా? ఈ విష్ణువాలయమునందు ప్రవేశము ఇచ్చుడెక్కడా అని అన్నియు దైవికము అగుట వలన తప్పక మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మను మానవుడు ఎట్లు అనుసరించవలేనో దాని ఫలితము ఎట్లునో విశదీకరింపమని ప్రార్థించెను. ఓ ధనలోభ, నీవు అడిగిన ప్రశ్నలు అన్నయో మంచివే, అవి అందరికీ ఉపయోగాత్మకమైనవే కావున అని వివరించను. శ్రద్ధగా విను, ఆలకింపుము. ప్రతి మనుజుడు ఈ శరీరమే లేదు, అట్టి ఆత్మజ్ఞానము కలుగుట సత్కర్మ వలన సకల శాస్త్రాలు ఘోషించుచున్నవి. సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమునరించిన జ్ఞానము కలుగును. మానవుడు జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించునో తెలుసుకొని అటువంటి ఆచరించవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయవలను, సత్కర్మలు ఆచరించవలను, వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుతుండగా, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా ఈ మూడు మాసములు ఎందును తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలను. అట్లా స్నానము ఆచరించి దేవత అర్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్ర గ్రహణ సమయాలందు తదితర పుణ్య ఫల దినములందు స్నానము చేయవచ్చును. ప్రాతకాలమున స్నానం చేసిన మనుషులు సంధ్యావందనం సూర్య నమస్కారం చేయవలను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడు అగును. కార్తీక మాసమందు